దేవునికి దూరం అయిపోయిన ఆ సమయాల్లో ఎక్కువ చీకటిని కోరేదాన్ని. ఎంతమందికి అటువంటి అనుభవం ఉందండి? చీకట్లోనే ఉండాలి, ఎవరితో మాట్లాడకూడదు, నేను సపరేట్ ఉండాలి, ఐసోలేట్ అయిపోవాలి అనే అనుభవాలు ఉంటాయి కదా. దేవుని దగ్గర నుండి దూరం అయిపోయినప్పుడు ఆ కృంగుదల, ఆ నిరుత్సాహం, ఆ నిరాశ ఏం చేసిందంటే, వెలుగులో మనుషులతో ఉండటము నచ్చేది కాదు. చీకటిలో అంధకారంలో, అప్పటి వరకు అంధకారం అంటే భయము, పిచ్చి భయం. కానీ ఎప్పుడైతే దేవుని నుండి దూరం అయిపోయానో, అపవాది చేత ప్రభావితము చేయబడ్డానో, అప్పుడు చీకటిని ఎక్కువ కోరేదాన్ని. ఈరోజు ఒక మనిషి డిప్రెస్ అవటానికి కారణం ఎందుకంటే అందరితో కలవరు, అందరితో మాట్లాడరు, చీకటిలో బ్రతకాలని ఆశపడుతుంటారు. బట్ వీ నీడ్ లైట్. దేవుని వెలుగు మనకి కావాలండి. దేవుని వెలుగు ఉంటేనే మన జీవితాలు మార్చబడుతుంది. కానీ మీకు తెలుసు, భౌతికంగా ఎంత బాగున్నా హృదయంలో చెలరేగే ఆ గందరగోళము, ఆ కలవరము నీకు దేవునికి తప్ప ఎవరికి తెలియదు. మీ మనసులో ఆ భయము, ఆ చీకటి, అంధకారం అంతా కూడా మనని ఎలాగుంటదంటే అసలు ఎవరు గెస్ట్ చేయలేరండి. మీరు ధరించుకున్న చిరునవ్వు, మీరు ధరించుకున్న దుస్తులు, మీరు అందరితో కలిసినప్పుడు చక్కగా ఉంటారేమో, కానీ నిజంగా దేవుడికి తప్ప ఎవరికి తెలియదు మన హృదయంలో చెలరేగుతున్న చీకటి, గందరగోళం, కలవరం.